Now I request Vidyasagar here. రిటైర్మెంట్ తీసుకుంటున్నటువంటి మన చీఫ్ ఇంజనీర్ సీతారాములు గారు దాదాపు ఇంతకుముందు అందరు చెప్పినట్టు 38 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించి రిటైర్ అవుతున్నాడు సార్ దగ్గర ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సామెత ఉంది, పువ్వు పుట్టగానే పరిమళం తీరు తెలియను కదా అని ఉంది తెలుగులో ఒక సామెత. ఎందుకంటే సారు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్, తర్వాత ప్రెస్టీజియస్ ఆర్ఈసి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. అయితే దీని బ్యాక్గ్రౌండ్ గురించి నుంచే మనం అర్థం చేసుకోవచ్చు సారు ఏ విషయం లోపల కూడా ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్ఈసిలో అడ్మిషన్ రావడం అనేది అంత సింపుల్ విషయం కాదు. ఇక్కడ మన విషయానికి వస్తే మరి ఇంతమంది వక్తలందరూ చెప్పారు. మన కేఎస్ఎస్ శ్రీనివాస్ గారు ఏంటంటే ఈ సీరియస్ నుంచి కొంచెం డైవర్ట్ చేసి సార్ గురించి చెప్పాడు. మేము సార్ దగ్గర దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. అయితే ఎప్పుడు సార్ దగ్గరికి మనం వెళ్ళినా కూడా సార్ ఏంటంటే ఆల్రౌండర్ అని చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఓకే ఈ విషయమే కాదు, అంటే ఇక్కడ మన ఆఫీస్ విషయం అనే కాకుండా సార్ ఇప్పుడు ఇంతకుముందు కేఎస్ఎస్ శ్రీనివాస్ గారు చెప్పారు సమాజ సేవ అనేటువంటిది ఒకటి, రెండోది హెల్త్ టిప్స్. సారు వీళ్ళు వాళ్ళు అనేటువంటి తేడానికి ఏముండదు, ఎవరు వచ్చినా సరే అంటే హెల్త్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేటువంటిది కూడా ఒకటి చెప్తారు. సార్ ఎదుటోళ్ళు ఏమనుకుంటారో అనేది ఆయన ఆలోచన చేయడు, ఆయన చెప్పడానికి ప్లేస్ కేటాయి చెప్తారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఎంత నిష్కల్మషమైనటువంటి మనిషి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మేము దాదాపు సార్ దగ్గర ఒక 2 years నుంచి పనిచేస్తున్నాము. ఏదేమైనా కూడా ఏంటంటే సారు ఒక జిఐ వెళ్ళినా సరే, డిఏ అయినా సరే, ఈఎస్ఐ ఎవరు వెళ్ళినా సరే ఆయనే క్లియర్గా చెప్తాడు, చెప్పదలుచుకున్నది క్లియర్గా చెప్పేస్తారు. ఆయనకి ఇక్కడ భేదభావాలు ఏం లేవు, వీళ్ళు వాళ్ళు అనేటువంటి తేడాలు అయితే సార్కు లేదు నేను చూసినంత వరకు. అయితే ఇక్కడ మనకు చాలామంది మనం చూస్తున్నాం, మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్ అందరు రిటైర్ అవుతూ వెళ్తున్నారు ఫస్ట్. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి బ్యాచ్ వాళ్ళు ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను, వాళ్ళు ఏంటి అంటే సీనియర్ ఆఫీసర్స్ నుంచి మనం ఏంటంటే గైడెన్స్ అనేటువంటిది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేటువంటిది పర్మనెంట్, వ్యక్తులు అనేటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. మరి ఒక సీనియర్ ఆఫీసర్ రిటైర్ అవుతున్నప్పుడు మనం ఆయన గురించి చెప్పడం అనే కాదు, ఆయన నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ తిరుపతి రెడ్డి సార్ ఉన్నాడు, సమ్మి సార్ ఉన్నారు, ఇంతకుముందు సత్యనారాయణ రెడ్డి సార్ ఉండే, సంజీవరావు సార్ ఉండే, ఇప్పుడు కనకరత్నం సార్ వచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే అన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ అసలు డిపార్ట్మెంట్ అనేది ఏముంది, ఎట్లుంది, మనం డిపార్ట్మెంట్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చినాం అనేటువంటి చెప్పిండు. అయితే ఈ గైడ్లైన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ బ్యాచ్ పిల్లలు ఏంటంటే ఫస్ట్ సీనియర్స్ నుంచి నేర్చుకోవాలా. ఇప్పుడు దాదాపు ఏంటంటే 89, 86 బ్యాచ్ చీఫ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉన్నారు, కొన్ని రోజులలో రిటైర్ అవుతారు. నాకు తెలిసి 2029లో 92 బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ రిటైర్ అవుతారు అందరూ. సరే వేరియస్ పొజిషన్లో గౌరవం అనేటువంటిది ఒక వ్యక్తి సర్వీస్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళకు రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఈ ప్రమోషన్స్ అనేటువంటి ఒక్కొక్కరిది అదృష్టం. ఒక బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకరు ఏఎన్సీగా రిటైర్ అవుతారు, ఇంకొకరు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అవుతారు. అది వారి యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు సంపాదించుకున్నటువంటి ర్యాంక్ దాని ప్రకారం ఉంటుంది. సో వాళ్ళ యొక్క అథారిటీని మనం ఎవరం కూడా కాదనాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏంటంటే కావాల్సింది ఫ్రెష్ బ్యాచ్ స్టూడెంట్స్ పర్టికులర్గా సార్ ఏంటంటే మరి యోగా అని చెప్తున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే మనం ఎంత టెన్షన్లో ఉన్నా కూడా ఈ యోగా అనే టిప్స్ అనేటువంటి సార్ ఏవైతే చెప్తుండో అవి కనుక మనం చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఏ టెన్షన్లో ఉన్నా రిలీవ్ అవుతుంది. ఫస్ట్ సార్ను మీరు ఎప్పుడన్నా చూడండి, మార్నింగ్ కానీ 10:30కి ఇక్కడ సీట్లో కూర్చున్నా సరే, మళ్ళీ ఈవినింగ్ అయినా సరే మంచిగా ఏసీ ఆన్ చేసుకొని కూర్చుంటాడు ఆయన 24 degrees. ఫస్ట్ చలవలో కొడుతున్నారు సార్ మేము లోపల రాగానే అంటే ఏం లేదు అని అంటాడు. అంటే సారు ఏ విషయాన్ని కూడా టెన్షన్ అనేది మన దగ్గర ప్రదర్శించడు. సో అటువంటి వ్యక్తీకరణ మరి మనందరం కూడా నేర్చుకోవాలి. మన జూనియర్స్ అంటే ఇప్పుడు ఉండేటువంటి ఫ్రెష్ బ్యాచ్ స్టూడెంట్స్ పర్టికులర్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి లోపల ఒక్కొక్క మంచిది అనేటువంటిది మీరు ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ప్రతి ఒక్కరి లోపల ఒక దాన్ని ఏమంటారంటే ఒక వ్యక్తీకరణ అనేటువంటిది ఉంటుంది ఫస్ట్. అంటే వాళ్ళ లోపల తెలియనటువంటి ఒక భావం ఖచ్చితంగా ప్రతి వ్యక్తి లోపల ఉంటుంది, అది ఏంది అనేది మనం తెలుసుకోవాలి. సో బై ఎక్స్పీరియన్స్ ఏంది అంటే
అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఫస్ట్ ఇంతకుముందు మన కంబైన్డ్ స్టేట్లో కూడా ఒక హెచ్ఆర్డి సెల్ అనేది ఉండే. ఫస్ట్ అసలు హెచ్ఆర్డి సెల్ ఇంపార్టెన్సే పోయింది ఇప్పుడు చెప్పాలంటే. ఫస్ట్ హెచ్ఆర్డి సెల్ అంటే ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్ వచ్చి జూనియర్ ఆఫీసర్స్కు అంటే వాళ్ళు అసలు డిపార్ట్మెంట్ అంతేంది, ఏ విధంగా ఉంటుంది, ఎట్లా అనేటువంటిది ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేటువంటి ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో ఉండే. బట్ ఇప్పుడైతే ఆ సెల్ అనేది మన దగ్గర లేదు. నేను చెప్పేది ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్ రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. మన డే టు డే యాక్టివిటీస్ ఏ ఆఫీసర్ అయినా కూడా ఎవరైనా కూడా మనం పని చేయాలని చెప్తారు తప్ప వాళ్ళకు మన మీద ఎటువంటి కోపం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ జూనియర్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ డిశ్చార్జ్ చేసేటువంటిది మనం ఏం చేస్తున్నాం అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కనుక చేస్తే మన డిపార్ట్మెంట్ 10 కాలాల పాటు ఇంకా మంచిగా పచ్చదనంగా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే చాలా క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తాం. మనం చాలా చిన్న వర్క్స్ నుంచి పెద్ద వర్క్స్ దానికా కూడా చేస్తాం. ఎవరు ఏ వర్క్ అయినా నేర్చుకోవచ్చు. మనం అందరం కూడా నిత్య విద్యార్థులమే. తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఫస్ట్ నాకు అంత తెలుసు అని మనం ఎవరం అనుకోవడానికి లేదు. అందరూ అన్నీ నేర్చుకోవచ్చు. ఫస్ట్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే కనుక మనం నేర్చుకోవచ్చు. ఒక ఏఈ కావచ్చు, లేకపోతే ఒక జేఈ కావచ్చు, ఒక సీనియర్ ఆఫీసర్ కావచ్చు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇది ఉంటుంది. ఫస్ట్ ఇంతకుముందు మన ఈఎన్సీ గారు చెప్పారు. ఆయన ఏమంటున్నాడంటే అతని దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, క్వాలిటీ కంట్రోల్ నాలెడ్జ్ ఉన్నదని సారే చెప్పాడు ఫస్ట్. సో అటువంటి సీనియర్ ఆఫీసర్ ఒక వ్యక్తిని సర్టిఫై చేస్తుండు అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఉత్తా చెప్పరు. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ స్టడీ చేయకపోతే మాత్రం చెప్పరు. ఇంతకుముందు మనం తిరుపతి రెడ్డి సార్ని కూడా చూసినాం. సార్ ఎప్పుడు కూడా టెన్షన్ పడేటోడు కాదు. మంచిగా సార్ పని ఏదో సార్ 24 hours చేస్తూనే ఉండే. ఇప్పటికి కూడా మనం సార్ను చూస్తున్నాం. ఆ సార్ దగ్గర ఎప్పుడు టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే 2015 నుంచి కూడా రిటైర్మెంట్ దానిక మేము సార్ను స్టడీ చేసినాం. సో మన డిపార్ట్మెంట్ గొప్పతనం ఏంటంటే ఇటువంటి సీనియర్ ఆఫీసర్స్ పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ మనది. సో ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సీనియర్ ఆఫీసర్స్ రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడంలో తప్పేం లేదు. ఒక జేఈ దగ్గర కూడా వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. తెలియని విషయాలు ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ప్రొవైడెడ్ అంటే మనం అందరం ఒక యూనిటీగా పనిచేస్తే కనుక నాలెడ్జ్ షేరింగ్ అనేటువంటి పద్ధతిలో కనుక పనిచేస్తే డిపార్ట్మెంట్కి ఇంకా మంచి పేరు వస్తుంది. అందరూ కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం అందరం చేస్తే కనుక డిపార్ట్మెంట్కి ఇంకా చాలా మంచి పేరు వస్తుంది. సో మన సీతారాములు సార్ గురించి అందరూ అన్నీ చెప్పారు. సార్ యొక్క భావి జీవితం ఏదైతే ఉందో చాలా బాగా ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ సార్ కూడా ఇంకా ఈ విధమైనటువంటి ఇప్పుడు చాలా అన్ని డిపార్ట్మెంట్లలో సార్ ఈ యోగా క్లాసెస్ అనేటివి చెప్తుంటాడు. సార్ మీరు మన డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి మీకు ఉన్న సెషన్స్ చెప్పండి సార్ అందరికీ. తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం చాలా చూస్తున్నాం మొత్తం ఈ టెన్షన్స్ తోటి తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ యోగా అనేటువంటిది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకంటే సార్ దగ్గర నేను నేర్చుకున్నా. సార్ ఈ బుక్స్ ఇవన్నీ ఇస్తుంటాడు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి సార్ ఇటువంటి సెషన్స్ కూడా మీరు ఇంకా చేయండి సార్. డిపార్ట్మెంట్కు మీ నుంచి మీరు ఏం చెప్పగలుగుతారో చెప్పండి సార్. ఆల్వేస్ వెల్కమ్. సో మీ భావి జీవితం బాగా జరగాలని కోరుకుంటూ